ఈ వైసీపీ మనల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నది. మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా మన మీద ఈసంగా ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళని ఇట్లనే మనం ఇడిచిపెడితేమా మన బతుకులను ఆగం చేస్తారు. మనం చేసిన మంచి పనులను కూడా బొందలా కలుపుతారు అనుకుంటా ఎవరంటున్నారు ఎరికనా. ఏపీ సీఎం చంద్రాల సారు మస్తు గరానికి రాబట్టిండు. మరి ఉన్నట్టుండి చంద్రాల సారు గంటగనం గరం ఎందుకోసానికి అయిండు, ఎవరి కోసానికి అయిండు ఇక దినం కూటమి సర్కారు మీద ఏదో ఒక మాట అనడు, లేని తప్పిదాలను ఏలెత్తి చూపించుడు, గుడ్డ కలిసి ముఖం మీదేసుడు, తప్పుడు ప్రచారాలు చేసుడు ఈ వైసీపీకి పెరుగన్నంతో పెట్టిన విద్యను కూడా మత్తు గరానికి రాబట్టిండు ఏపీ సీఎం చంద్రాల సారు. వీళ్ళు అంతా రెచ్చిపోతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా లేని మాటలని చెప్పుకుంటా పబ్లిక్ ను మత్పగొడుతున్నారు. ఏమో ప్రాజెక్టులు కొట్టకపోతాయి అనుకుంటా, ఏపీకి నష్టం అవుతున్నది అనుకుంటా, పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎవరు అత్తలేరు అనుకుంటా, చంద్రబాబును చూసి భయపడుతున్నారు అనుకుంటా, లేనిపోని అసత్య ప్రచారాలతోని వాళ్ళ సొంత మీడియాలల్లా అడ్డమైన మాటలు అడ్డమైన కూతలు కూతున్నారు, తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు అని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు చంద్రాల్ సారు. ఇక టీడీపీ లీడర్లతోనే అయినటువంటి టెలికాన్ఫరెన్స్ ముచ్చట్లల్లా గట్టిగానే మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. సుపరిపాలనలల్లా తొలి అడుగు, పార్టీ కమిటీల నియామకము, ఇంకా వేరే వేరే అంశాల మీద అనేక రకాలుగా చర్చలు చేసినటువంటి చంద్రాల్ సారు అక్కడికి వచ్చినటువంటి అధికారులకు దిశానిర్దేశం చేయబట్టిండు. ఇక ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్నటువంటి అడ్డమైన దొంగ ప్రచారం ఏదైతే ఉన్నదో దాన్ని ఖరాఖండిగా ఖండన చేసుకుంటూ వచ్చిండు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండన చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిండు. అయ్యా అక్కడికి వచ్చినటువంటి తెలుగు తాములకు రాజధాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఊళ్ళు మునుగుతాయని చెప్పి పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు మన మీద తప్పుడు ప్రచారంతో లేనిపోని పుకార్లను పుట్టించి అలదళ్ళు సృష్టించాలని చెప్పి వైసీపీ ఆలోచన చేస్తున్నది. వీటిని ఎప్పటికప్పుడు మనం ఖండన చేయబోతే తస్మాత్ జాగ్రత్త, చాలా ఇరకటంలా పడతాం. ఈ ముచ్చట్లలో ప్రతి ఒక్కరు పార్టీ లీడర్లు గాని మంత్రులు గాని చొరవ చూపాలే. వాళ్ళన్న తప్పుడు మాటలను మనం ఖండన చేయకపోతే పబ్లిక్ లలో మనం నామోసైతాం. పబ్లిక్ కూడా వాళ్ళు చెప్పే ప్రచారాలే నిజం అనుకుని నమ్మే పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే విద్య వాళ్ళకి వచ్చినంత ఎవరికి రాదు. ఇట్లా సమాజాన్ని చెడగొట్టేటోళ్ళ గురించి పబ్లిక్ ను చైతన్యవంతం చెయ్యాలి. రాజకీయ ముసుగులల్లో ఉండే రౌడీలను కట్టడి చేసే ముచ్చట్లలో కూడా కఠినంగా ఉంటాం. సర్కారు కార్యక్రమాలను విస్తృతంగా పబ్లిక్ లకు తీసుకుపోవాలి. నాయకుడు అనేటోడు ఎప్పుడు పబ్లిక్ లలోనే ఉండాలి. అసత్య ప్రచారాలను మెదళ్ళ పెట్టుకొని ఇంగింత క్రమశిక్షణతోని చాలా ఆలోచనతోని ఆశ చూసి అడుగు ముందరకేయాలి. మీ మాట మీ చర్య ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఉండొద్దు. ఏ ఒక్కరు కూడా యాది పెట్టుకోండి. మళ్ళా నేను చెప్తున్నా, వివాదాలకు ఆస్కారం లేకుండా చూడాలి. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసానికని చెప్పి నామినేటు పదవులను భర్తీ చేస్తున్నాం. ఇంకా ఏరే పదవులను కూడా తొందరలోనే చేతపడతాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెలాఖర్ల పురాగా చేయాలి. పులివెందల ఒంటిమిట్టల ఇజానికి కృషి చేసిన నేతలకు అభినందనలు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా సుధం కూటమి అభ్యర్థులే గెలవాలి, రాసి పెట్టుకోండ్రి అని ఈ తిరిగా చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా చంద్రాల సార్ చెప్పినటువంటి మాటలు విన్నా అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ మాత్రం అబ్బా చంద్రన్న ఏమన్నా చెప్పిండా, నిజంగా మీరు లీడర్ సారు, తోపు సారు, మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క పని పక్కాగా చేస్తామని చెప్పిండ్రు అయ్యా అక్కడికి వచ్చినటువంటి తెలుగు తమ్ముళ్ళు.